హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు కాజు కట్లేని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్ బేకరీ స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకుందాము. జీడిపప్పుని మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టేద్దాము మెత్తగా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ముందుగా మిక్సీ పట్టిన జీడిపప్పు పొడినంతా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం జీడిపప్పు వేసామో అదే కప్పుతో 1/2 కప్పు చక్కెరను వేసుకుందాము. చక్కెరను కూడా మెత్తగా మిక్సీ పడదాము. మిక్సీ పట్టి దాన్ని మొత్తాన్ని జల్లి వేసుకుందాం. చక్కెరని ఇలా జల్లి వేసుకున్నాం కదా, ఇందులోనే 1/2 కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. మిల్క్ పౌడర్ని వేసాం కదా, ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యిని వేసి దీన్ని మొత్తం ఇలా అంటూ దీని మొత్తాన్ని ఇలా ఇవి 3 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. షుగర్ పొడి అండ్ పాలపొడి వేసాం కదా, జీడిపప్పులు అంతకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పాలను యాడ్ చేసుకుందాము. పాలను యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒక వంటలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా అంటూ మొత్తం కలుపుకోవాలి నీట్గా. ఇప్పుడు ఇలా కలిపాం కదా, దీన్ని కొద్దిగా ఇలా అంటూ ప్రెస్ చేస్తూ ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అంతకన్నా ఎక్కువ కలిపారు అంటే ఇది మొత్తం మెత్తగా అయిపోతుంది. సో ఒక 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఏం కలపన అవసరం లేదు. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా అంటూ దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది ఒక వంటలాగా అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది కేక్ ప్యాన్కి వాడతాం కదా మనము పేపరు, ఆ పేపర్ని తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తాన్ని ఈ పేపర్కి అప్లై చేయాలి ఇలా. ఇప్పుడు మనము కాజుని కట్లెట్కి తయారు చేసాం కదా పిండిని, ఆ పిండి ఇందులో వేసుకొని కొద్దిగా తీసేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి ఒక 1/2 మైన్ తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఇలా అనుకొని ఇప్పుడు ఇలా పెట్టేసి ఇంకొక పేపరు దానిపైన పెట్టేసి పూరీ కట్టెతో దీని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా మొత్తం ఇలా అనుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా అన్నాం కదా, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మనం షేప్లలో కట్ చేసుకోవాలి కదా, అలా కట్ చేసుకుందాం. బేకరీ స్టైల్లో లాగా ఇలా ఇవన్నీ కట్ చేసుకుందాం. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇవన్నీ కట్ చేసుకోవచ్చు. నేను మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం ఇంకొక పిండిని పక్కన పెట్టుకుందాం కదా, ఆ పిండిని కూడా సేమ్ అలాగే ఇలా రుద్దుకొని ఇలా షేప్లా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. చూసారా, ఎంతో టేస్టీ అయినా ఎంతో సూపర్గా వచ్చింది కదా కాజు కట్లే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బేకరీ స్టైల్కి ఏమాత్రం తీసిపోదు. ఒకసారి ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.